నమస్తే, వెల్కమ్ టు మన దీపా వ్లాగ్స్ వరంగల్ పిల్ల అని చెల్లా. సో మమ్మీ వాళ్ళు వస్తున్నారు వరంగల్. ఫిష్ తెచ్చుకున్నాము. సో నిన్ననే ఇది నేను తెప్పించి క్లీన్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఉప్పు పసుపు కలిపేసి. సో ఇల్లంతా నీట్గా చేసేసుకున్నాను, ముగ్గు కూడా వేసేసుకున్నాను. సో దాని తర్వాత వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎంతైనా మమ్మీ వాళ్ళు వస్తుందంటే అది హ్యాపీనెస్ అండి. చాలా రోజుల తర్వాత నేనైతే మమ్మీని చూస్తున్నాను. సో వాళ్ళైతే వచ్చారు, ఇంకా వంట స్టార్ట్ పెడుతున్నారండి. నేనైతే చేపల పులుసు చేయమని చెప్పాను. మమ్మీ వంట తినక చాలా రోజులు అవుతుంది. ఎంతైనా మనం మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినా, మమ్మీ వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనకైతే రెస్ట్ మోడ్ అయితే కంపల్సరీ. సో నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను. వంటలన్నీ వాళ్ళే, మా పిన్ని, మా మమ్మీ, మా అత్తమ్మ, మా మామయ్య, మా డాడీ 5 మెంబర్స్ వచ్చారనమాట. సో మా మామయ్య అంటే మమ్మీ వాళ్ళ అన్నయ్య అనమాట. సో ఏంటంటే ఇప్పుడు చేపల పులుసు చేయబోతున్నారు. మా పిన్ని మా మమ్మీ ఇక్కడైతే వంటగదిలో ఉన్నారు. సో మా అత్తమ్మ కూడా జాయిన్ అయ్యింది. సో మంచిగా హ్యాపీగా ఇల్లంతా పండగ వాతావరణం కనిపించింది నాకైతే. 2 days హ్యాపీగా ఉన్నాను నేనైతే. సో వాళ్ళైతే చేపల పులుసు చేస్తున్నారు. నేను ఇంకా లోపలికి బయటికి తిరగడం చూస్తున్నాను. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్లో మా మమ్మీ ఏమేమి తెచ్చిందో చూపిస్తుంది. సో మమ్మీ చేసిందంట ఇది మైదా పిండితో. అక్క వాళ్ళకి కొన్ని, నాకు కొన్ని పంపించిందంట. సో నాకు తెచ్చిందంట. నేను మా అక్క ఇద్దరు మా మమ్మీకి. సో మా మమ్మీ చూపిస్తుంది ఏమేమి తెచ్చాను అని. నేనైతే తీయగానే నోట్లో వేసుకొని టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. సో దాని తర్వాత ఇంకేమేమి తెచ్చిందో చూపిస్తుంది మమ్మీ. కిచెన్లోనే ఉన్నాం. ఇందులో లడ్డూలు, అరిసెలు బాపమ్మ పంపించారంట. ఇవి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ పంపించారంట, వస్తున్నారని చెప్పేసి. కార కూడా పంపించారు. సో వీటితో పాటు వాళ్ళ బోల్డ్ అంత ప్రేమ కూడా తెచ్చారనమాట. లడ్డూలు, అరిసెలు. ఇంకా వాళ్ళే ఇక్కడిదక్కడ పెట్టేస్తున్నారు. అంటే ఏ డబ్బాలు ఖాళీనో ఆ డబ్బాలు అయితే పోసేశారు. నాకైతే ఏ పని చెప్పట్లేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు రావడం. ఇల్లంతా సందడిగా. మేము వచ్చి 10 months అవుతుంది. సో 10 months తర్వాత చాలామంది వచ్చారు. చెప్పాను కదా కార తెచ్చారని. సో కార కూడా తెచ్చారు. నేను అన్నీ టేస్ట్ చేస్తూ ఉన్నాను కూర్చొని. ఇవి అప్పాలు ట్రైన్లో రావడం వల్ల ఇరిగిపోయినాయి అన్నమాట. సో గారెలు, సకినాలు, మడుగులు, లడ్డూలు, అరిసెలు, కార అన్నీ తెచ్చారనమాట. సో చూసారా బయట ఎన్ని చెప్పులు ఉన్నాయో. నాకైతే హ్యాపీ అనిపించింది. అంటే ఒక పండగ ఇంట్లో అయితే జనాలు తిరగడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు ఇద్దరం ఉండడం, ఒకటేసారి ఇంతమంది మా ఇంట్లో రావడం నాకైతే హ్యాపీగా అనిపించింది. సో చేపల పులుసు మమ్మీ చేస్తుంది. రెసిపీ పెడదాం అనుకున్నా కానీ నాకు ఆనందంలో నేను షూట్ చేయలేకపోయాను. సో చేపల పులుసు అయితే ఉడుకుతుంది అనమాట. టేస్ట్ చూడమని చెప్పింది మమ్మీ. చూసాను, చాలా బాగుంది. చేపల పులుసు అయిపోయిన తర్వాత మమ్మీ మామయ్య తినరు. సో వాళ్ళ కోసం నేను ఆల్రెడీ చిక్కుడుకాయ అయితే చేసి పెట్టాను. కొంచెం చింతపండు పోసింది మమ్మీ లాస్ట్కి. తర్వాత ఏమైందంటే ఏం లేదండి, తినడానికి అయితే రెడీ అవ్వాలి ఇంకా నేను. సో ఏమేమి చేసుకున్నామైతే నేను చెప్తాను. ఆల్రెడీ నేనైతే షార్ట్ అయితే పెట్టేశాను. ఇది రైస్ చేసుకున్నాము. రైస్ అయితే కంపల్సరీ ఎవరైనా చేసుకుంటారు. చేపల పులుసు చేశాను, మమ్మీ చేసింది చేపల పులుసు అండ్ చిక్కుడుకాయ టమాటా. ఇది మాత్రం నేనే చేశానండి. తర్వాత పిన్ని పులిహోర తీసుకొచ్చింది అనమాట. ఇది వంకాయ టమాటా మమ్మీ తెచ్చింది. పిన్ని పులిహోర తెచ్చింది ట్రైన్లో తినడానికి. సో మిగిలితే అక్కడ పెట్టేశాను. స్వీట్ ఎట్లా లడ్డూలు పెట్టేశాను అనమాట. వాళ్ళు తెచ్చిన అప్పాలు. సో హస్బెండ్ అయితే నాకు ముళ్ళు తీసి ఇస్తుంటే నేను తింటున్నాను అనమాట. అందరం హ్యాపీగా కూర్చొని ఒకటే దగ్గర. సీతారామరాజు మూవీ వస్తుంది. సో పాత మూవీస్ అంటే ఎట్లా వాళ్ళు చూస్తారు కాబట్టి, సో చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేశారు. నేను కూడా వాళ్ళతో పాటు చాలా ఎంజాయ్ చేశాను. సో అన్నం వేస్తుంది మమ్మీ. ఇంకా ఆ ప్లేట్ నా కోసమే అండి. సో చిక్కుడుకాయ మమ్మీకి అనమాట. ఓకే టేస్ట్ చేస్తా అని చెప్తే కొంచెం వేస్తున్నారు నాకు. సో చిక్కుడుకాయ నేనైతే టేస్ట్ చేయలేదు. సో హ్యాపీగా అందరం కలిసి కూర్చొని తిన్నామన్నమాట. మంచిగా అనిపించింది. డాడీ అనమాట అక్కడ ఉన్నది. సో దాని తర్వాత నాకు అనుకున్న ప్లేట్ నాకైతే ఇవ్వలేదు, మా ఆమెకైతే ఇచ్చారనమాట.
సమ్‌టైమ్ ఇట్స్ హ్యాపెన్. ఎందుకంటే మనకే ఫస్ట్ ఇవ్వరు కదా పెద్దవాళ్ళ, తర్వాత మనం తినాలి. సో ఇంకా మా మమ్మీ వడ్డిస్తున్నారనమాట. మమ్మీ లాస్ట్‌లో తింటా అని చెప్పింది. లేదు లేదు నేనును పిన్ని తర్వాత తింటామని చెప్తే మమ్మీ కూడా తినేసిందనమాట. నేను పిన్ని తర్వాత తిన్నాము చేపల పులుసుతో. సో మమ్మీ కూడా తింటున్నారనమాట. మీరు తినండి మేము తర్వాత తింటామని చెప్తున్నాను. అందరం ఒకసారి అంటే కుదరదు కదా. వాళ్ళ ఫేస్లో స్మైల్ చూడండి, స్మైల్ చాలండి నాకు, ఎక్కడున్నా బతికేస్తాను నేనైతే. చూడండి చేపల పులుసు టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. సో నేనైతే చేపల కూరని ఎలా తింటానంటే, ఫస్ట్ అన్నం తిన్న తర్వాతైనా చేప ముక్కనైనా తింటాను, చేప ముక్క తిన్న తర్వాతనే అన్నం తింటాను. రెండు కలిపి తినడం నా వల్ల కాదు. ఎవరైనా తీసిస్తేనే తింటాను. తర్వాత పైకి వెళ్ళాము, ఎండలో కూర్చొని ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. పిన్ని నా వీడియోస్ చూస్తుంది అండ్ మమ్మీ ఏమో అక్కతో మాట్లాడుతుంది, అత్తమ్మ ఏమో మొబైల్ చూస్తుంది, మామయ్య కుర్చీ ఇచ్చాను. నార్మల్గా ఎండ అనేది రాదు కాబట్టి అట్లా ఎండని ఎంజాయ్ చేస్తూ చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. తర్వాత ఈవినింగ్ అయితే టీ కంపల్సరీ, మనం టీ చేసింది మమ్మీ. ఇంకా మమ్మీకి అన్ని పనులు అప్పచెప్పాను, నేనైతే రెస్ట్ మోడ్ చెప్పాను కదా. తర్వాత ఈవినింగ్ ఇక్కడ పార్క్ ఉంటుంది, పార్క్ అయితే వెళ్ళామన్నమాట అందరం. వెళ్ళేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ మా మెనూ చూడండి, రైస్ చేసుకున్నాము, పాలకూర అండ్ చేపల ఫ్రై చేసింది మమ్మీ. మా హస్బెండ్కి చపాతీ చేసుకున్నాము అండ్ రొటీన్ మార్నింగ్కి చేపల పులుసు ఉంది. సో దాని తర్వాతనైతే చూడండి కొన్ని ఫొటోస్ అక్కడ దింపాను నేనే వీళ్ళని. హ్యాపీగా అనిపించింది నాకైతే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అంతేనండి ఈరోజు. రేపటి రోజు